భగవద్గీత 336వ రోజు 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానము పైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తత్ సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం. యోగి ఇదం దీనిని విదిత్వా గ్రహించి వేదేషు వేదములయందును యజ్ఞేషు యజ్ఞములయందును తపస్సు తపములయందును దానేషు చాయేవ దానములయందును కూడా యత్ ఏ పుణ్యఫలము ప్రదిష్టం చెప్పబడినదో తత్ ఆ సర్వమును అత్యేతి అతిక్రమించుచున్నాడు. ఆద్యం మొదటిదైనదియును పరం ఉన్నతమైనదియునగు స్థానమును ఉపైతి చ పొందుచున్నాడు. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపస్యారాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. The yogi who knows this deep philosophical secret undoubtedly transcends the merit acquired from the study of the Veda, performs sacrifices, austerities and charity, and attains the supreme, eternal abode of Brahma. ఓం తస్తదితి శ్రీ మద్భగవద్గీత సుపనిషత్తు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. Thus ends the 8th chapter titled Akshara Parabrahma Yoga, the yoga of the imperishable Supreme Brahma. In the dialogue between Sri Krishna and Arjuna, in the Upanishad of the glorious Bhagavad Gita, the science of the eternal absolute and the scripture of yoga bearing the sacred designation Om Tat Sat. Sri Krishnuడు 3 అంశాలని బోధించాడు. బ్రహ్మ మరియు అక్షరతత్వం, నశించనిది, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది అక్షర పరబ్రహ్మం. అంత్యకాల స్మరణ, ప్రయాణకాలం, మరణించే సమయంలో మనిషి ఏ భావంతో ఎవరిని స్మరిస్తూ దేహాన్ని త్యజిస్తాడో అటువంటి స్థితిని లేదా లోకాన్నే పొందుతాడు. పునర్జన్మ లేని మార్గం, భగవంతుని నిరంతరం స్మరించే భక్తులు ఉత్తరాయణ మార్గం ద్వారా పరమపదాన్ని పొంది మళ్ళీ ఈ దుఃఖమయమైన సంసారంలోకి పునర్జన్మకు తిరిగి రారు. 8వ అధ్యాయం సమాప్తం. చాప్టర్ 8 ఈజ్ ఓవర్.